ఏమండి ఎవరు అండి మీరు? పార్సల్ తెచ్చారండి మీరు? ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చిందండి పార్సల్? ఎవరి కోసం ఇది? ఆ పైన పేరు ఉంది, డాక్టర్ అవినాష్ అని పేరు ఉంది. అవును నిజంగా నా పేరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మనీ అయిపోయిందా? పేమెంట్ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. అక్కడ పెట్టేయండి మీరు. సో హలో గైస్, దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ ఫిష్ యాంగ్లర్స్ అండ్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్. ఈరోజు నాకు ఒక పార్సల్ వచ్చింది, చాలా మంచి పార్సల్ ఇది. సో దీనిలో నేను కొన్ని ట్యాకిల్స్ తెప్పించాను. ట్యాకిల్స్ అంటే మోస్ట్లీ లియూర్స్ ఉన్నాయి. లియూర్స్లో కూడా జిగ్స్ యాజ్ వెల్ యాజ్ ఐ హ్యావ్ సమ్ ష్రిమ్స్. సో ఈరోజు మనము ష్రిమ్స్ ఇంకా జిగ్స్ ఓపెన్ చేసి చూద్దాము. అండ్ సో ఈరోజు ట్యాకిల్ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాము. ఇంకా ట్యాకిల్ బాక్స్ ఓపెన్ చేస్తారు మై సన్. హిస్ నేమ్ ఈజ్ నిహాన్ష్. We call him Babbu. Otherwise, we also call him Laddu. Okay na Laddu? Okay. Open chedama? Chedam. Okay, come on. Pepper. Pepper. అవట్లేదా? నేను తీనా? పోలే. ఇది పట్టుకోండి, ఫింగర్ రాకూడదు మనలో. Fish on fishing tackle store. Fish on fishing tackle store. ఏముంది లోపల? తీయండి. Yes, wow, super. కూర్చో. So today we have Nobi's soft bait. ఇవి రబ్బర్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని. అండ్ వీ కాల్ ఇట్ యాజ్ అ పెప్పర్ సంథింగ్. దీని పేరేంటి, ఎక్కడ రాసింది? బ్లాక్ పెప్పర్ అంట. ఇది ఎక్కడ పేరు లేదు. దెర్ ఈజ్ నో నేమ్ ఆన్ దిస్. దీన్ని బ్లాక్ పెప్పర్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఈజ్ ఇది ఒకటి ఎపాక్సీ జిగ్. నేను మీకు లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఎపాక్సీ జిగ్ అనమాట ఇది. ఓకే, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఎపాక్సీ జిగ్, బట్ వితౌట్ దీనికి హుక్స్ లేవు. ఇవి రెండిటికి హుక్స్ లేవు. ఓకే, ఇది ఒక 20 grams జిగ్ అనమాట. చూడండి, 20 grams జిగ్ చాలా బాగుంది. కన్ను అయితే చాలా బాగుంది. అండ్ ఇట్ హాస్ గాట్ సమ్ గ్లిటర్. లాస్ట్లో గ్లిటర్ ఉంది చూడండి, గ్రీన్ కలర్ గ్లిటర్ ఉందా? గ్లిటర్. ఓకేనా? దిస్ ఈజ్ 20 grams. ఇది కూడా 20 grams చూడండి. సో బ్యూటిఫుల్ జిగ్. అండ్ ఇది ఒకటి ఉంది, ఇది 40 grams అనమాట. దిస్ ఇస్ 40 grams జిగ్. ఓకే, సేమ్ ఎవ్రీథింగ్. అండ్ దీనిలో హుక్స్ వచ్చాయి, బట్ మిగతాంట్లో హుక్స్ రాలేదు. సో వీ హ్యావ్ టు టై అవర్ ఓన్ హుక్స్ ఇన్ అదర్. ఇవన్నీ ష్రిమ్స్ అనమాట. టోటల్ ఆఫ్ 5 ష్రిమ్స్ ఐ బాట్. ఈరోజు టోటల్గా 5 ష్రిమ్స్ ఉన్నాయి. ఇది ఒక ష్రింప్ అనమాట. ఇవన్నిటికీ పేర్లు ఉన్నాయి, నేను కింద స్క్రోలింగ్లో పెట్టేస్తాను ఇవన్నిటికి. సో ది కలర్ ఈజ్ హనీ గ్రీన్. ఓకే, ఈ గ్రీన్ హనీ గ్రీన్ అనమాట. టోటల్ వెయిట్ వచ్చేసి 13.7 grams అనమాట. ఇది చాలా మంచిది. సో ఇన్ ఆర్డర్ టు క్యాచ్ సమ్ బారముండి ఆర్ కైండ్ ఆఫ్ ఫిష్, దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్. మీరు చూస్తున్నారు కదా, దీని టేల్ చూడండి ఎంత బాగుందో. సో విల్ డూ వన్ థింగ్, విల్ ఓపెన్ ఇట్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదే. సో బ్యూటిఫుల్ టేల్, చాలా అందంగా ఉన్న డిజైన్. అండ్ వీడ్లెస్ హుక్. ఏంటి మీ నాన్న? ఓకే, రైట్. సో దిస్ ఇస్ అ వీడ్లెస్ హుక్. అండ్ మీ దీనికి టేల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒరిజినల్ షింప్ లాగే ఉంది. ఇంకా మెయిన్ అంటే దీని యాక్షన్ అనమాట. ఇవి ఉన్నాయి కదా కిందన అపెండేజెస్ ఉన్నాయా, ష్రింప్ అపెండేజెస్. దీని యాక్షనే ఇంపార్టెంట్. మిగతా ఏంటి ఎక్కువ ఇంపార్టెంట్ లేదు. ష్రింప్ లాగైతే కనిపిస్తుంది డెఫినెట్గా. ఇంకొకటి అంటే దీనికి ఐస్ ఉన్నాయి కదా, దీస్ ఐస్ విల్ నాట్ గ్లో ఇన్ అ నైట్లో గ్లో చేయవు. బట్ బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఇట్ విల్ గివ్ న్యాచురల్ ష్రింప్ కైండ్ ఆఫ్. దీనికి అపెండేజెస్ ఉన్నాయి కదా, అవే ఇంపార్టెంట్. మెయిన్ అంటే అపెండేజెస్కి యాక్షన్ ఉంటుంది కదా, ఇది చూడండి, అపెండేజెస్కి యాక్షన్.
సో దీనికి ఇచ్చిన కవర్లోనే మనం ఉంచాలన్నమాట. సో ఇంకా వేరే కవర్లో మనం ఉంచామనుకోండి ఇది మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అవ్వకూడదు. దీస్ ఆర్ వెరీ డెలికేట్ థింగ్స్. ఓకే, చూడండి ది యాక్షన్ ఆఫ్ అ ష్రింప్. సో బ్యూటిఫుల్, వెరీ నైస్. ఇవన్నీ నేను ఓపెన్ చెయ్యను. అండ్ ఐ జస్ట్ టెల్ యూ ది కలర్స్ అనమాట. ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ అనమాట. కాపర్ ఇంకా గోల్డ్, ఇంకా పేపర్ వైట్. సో దిస్ ఆల్సో బ్యూటిఫుల్. దీని తోక చూడండి, జస్ట్ ఇమాజిన్ దిస్ తోక. మోస్ట్లీ ఫిష్ ఏమవుతుందంటే ఏదైనా బారాముండి ఉన్న ఆర్ ఎనీ అదర్ ఫిష్ లైక్ మ్యాంగ్రూ జాక్ అంటే రంగు అంటాం మనం తెలుగులో. సో ఇవన్నీ కలర్స్ చూడండి, సో బ్యూటిఫుల్. ఇవి రెండు ఒకటే, దీస్ ఆర్ ఆల్ బోత్ సేమ్. సో దీనికి వీడ్లెస్ హుక్ ఉంది. అండ్ ష్రింప్ సైజ్ వచ్చి అరౌండ్ 135 మిల్లీమీటర్స్, అంటే 13.5 సెంటీమీటర్స్ అనమాట ఇన్ ఆల్ టోటల్ లెంత్లో. సో 13.7 గ్రామ్స్. ఇంకా దీన్ని రెడ్ హెడ్ అంటారు. సో దిస్ ఈజ్ రెడ్ హెడ్. రబ్బర్ షార్ట్స్లో రెడ్ హెడ్ అంటారు, బట్ దానికి బ్యాక్ సైడ్ డిజిటల్ ఎండ్ విల్ బి వైట్, ఫ్రంట్ హెడ్ ఉన్న రెడ్ ఉంటుంది. బట్ ఇది అంతా కంప్లీట్గా రెడ్ ఉంది. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో మనకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. రెడ్ హెడ్ తర్వాత కాపర్ గోల్డ్, అండ్ అన్నిటికన్నా ముందు మనం చూసామే అది హనీ గ్రీన్. ఓకే, దిస్ ఇస్ హనీ గ్రీన్. అండ్ దిస్ పేపర్ వైట్. సో బ్యూటిఫుల్. ఇవి జిగ్స్ నేను ఇంకా ఓపెన్ చేయను ఇప్పుడే. దెన్ వెనెవర్ నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ కాస్టింగ్ ఇట్, ఆ రోజు నేను మళ్ళీ ఒకసారి మీకు డెమో ఇస్తున్నాను. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఈ వీడియోని పూర్తిగా మీరు చూసారని నాకు చాలా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీస్ 2 థింగ్స్, ఇవి రెండు ఉన్నాయి కదా, జస్ట్ చూడండి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఇవి 20 గ్రామ్స్ అనమాట. ఇవి రెండు జిగ్స్ 20 గ్రామ్స్. ఈ జిగ్ వచ్చేసి దిస్ ఈజ్ 40 గ్రామ్స్. ఓకేనా? సో బ్యూటిఫుల్ జిగ్. ఇవి జిగ్స్ మీకు ఓపెన్ చేసి చూపించాలి నేను. సో ఐల్ డూ వన్ థింగ్, ఐల్ టేక్ సమ్ 1 minute అండ్ ఓపెన్ అండ్ దెన్ ఐల్ షో యూ. దీస్ ఆర్ ఇపాక్సీ జిగ్స్. ఇపాక్సీ జిగ్స్ అంటే మీకు ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు చూడండి, దెర్ ఆర్ నో స్క్రాచ్, ఇట్ డజంట్ గెట్ స్క్రాచ్. అంటే రాయికి తగులుతాయి కదా జిగ్స్, అప్పుడు స్క్రాచ్ రావు అనమాట దానికి. అండ్ దీస్ ఆర్ పేపర్ వైట్, పేపర్ బ్లాక్, పేపర్ సాల్ట్ పేపర్. ఓకేనా? పర్ల్ సాల్ట్ పేపర్, నూబీ వామ్ పెడ్లర్ అనమాట ఇవి. ఓకేనా? రబ్బర్ షార్ట్స్. ఇవి 5 రబ్బర్ షార్ట్స్ అండ్ టోటల్ ఆఫ్ 225 రూపీస్ పర్ ప్యాక్. ఒక ప్యాక్లో 5 ఉంటాయి. మనం ఎప్పుడైనా కొన్నది జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇవి రబ్బర్ షార్ట్స్ మనం ఇంకా వేరే రబ్బర్ షార్ట్స్తో మిక్స్ చేసి పెట్టకూడదు. ఏ ప్యాక్ వచ్చింది ఆ ప్యాక్లోనే పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ రబ్బర్ షార్ట్స్. సో బ్యూటిఫుల్. సో నేను ఇది రీప్యాక్ చేసేసాను. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మీరు ఎప్పుడైనా ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ రీప్యాక్ ఇమీడియట్గా చేయాలి. ఇంకా వేరే పీవీసీ బాక్సెస్ లేదా ప్లాస్టిక్ బాక్సెస్ లేదా కవర్స్ దేంట్లో పెట్టకూడదు ఇవి, ఎందుకంటే ష్రింప్స్ మెల్ట్ అయిపోతాయి. దీస్ ఆర్ వెరీ డెలికేట్ థింగ్స్. బట్ క్యాచ్ అయినప్పుడైతే సూపర్ ఫిష్ క్యాచ్ చేస్తాయి. అండ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డూ నాట్ స్టోర్ ఇన్ పీవీసీ బాక్సెస్, రబ్బర్ లీవ్స్తో సహా, ఇంకా డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు, రబ్బర్ లీవ్స్తో కలిపి పెట్టుకోకూడదు, హుక్స్ అవన్నీ. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విఎంసీ హుక్. విఎంసీ హుక్ ఈజ్ అ వెరీ రినౌండ్ హుక్స్. ఇవి దీస్ ఆర్ వెరీ స్ట్రాంగెస్ట్ అండ్ షార్ప్. ఎక్కువ రోజుల వరకు షార్ప్ ఉంటుంది, అయినా మనం షార్ప్ చేస్తూ ఉండాలి. అండ్ వన్స్ యూ యూజ్ ఇట్ ఇన్ అ సాల్ట్ వాటర్, దీన్ని మనము వాష్ చేసుకోవాలి. సో గైస్, ఇది అవి జిగ్స్. ఈ జిగ్ ఉంది కదా, ఇది 40 గ్రామ్స్ అనమాట. ఇది 40 గ్రామ్స్. ఈ జిగ్ వచ్చేసి 50 గ్రామ్స్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇది చూడండి కలర్స్ ఎలా వస్తాయి చూడండి. దిస్ లుక్స్ లైక్ సమ్ రియల్ సార్డిన్ ఫిష్ లాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సార్డిన్ ఫిష్ లాగా ఉంది. సో ఇది కలర్స్ చూడండి. సో ఈ జిగ్స్ ఆర్ ఇపోక్సీ కోటెడ్ జిగ్స్. ఇవి చూడండి ఎంత స్మూత్ సర్ఫేస్ ఉంది. అండ్ ఈ జిగ్స్ ఎక్కడైనా గీసిపోయినా దీనికి స్క్రాచ్ మార్క్స్ రాదు. ఇది చూడండి, దెర్ ఆర్ నో స్క్రాచ్ మార్క్స్ ఆన్ దిస్. సో బ్యూటిఫుల్ థింగ్స్. ఇది చూడండి ఎంత బాగుంది.
ఇది స్మూత్ సర్ఫేస్ లేదు. సో దీస్ ఆర్ కాల్డ్ స్లో జిగ్స్. దీస్ ఆర్ ఆల్సో స్లో జిగ్స్ బట్ ఆల్సో కెన్ బి అ ఫాస్ట్ జిగ్. ఫాస్ట్ జిగ్ అంటే మనం ఫాస్ట్గా రిట్రీవ్ చేయాలి, ఇంకా ఫాస్ట్గా పడిపోతుందంట అనమాట. ఇది స్లో జిగ్ అంటే ఇలా రొటేట్ అవుతూ పడిపోతుంది ఇలాగా. దిస్ విల్ గివ్ అ మోర్ అట్రాక్టివ్ వ్యూ. ఇలా పడిపోతుంది నీళ్ళలోకి, ఇలా పడిపోతుంది. అండ్ చాలా చాలా థ్యాంక్స్. గైస్, మీకు నా వీడియో నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను ఈ ఫిషింగ్ ట్యాకిల్స్ షాపు డీటెయిల్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ జిగ్స్ జస్ట్ లెట్ మీ నో, విల్ దీస్ రియలీ వర్క్? ఇవి చాలా మంచివి, ఇంకా పని చేస్తాయా? మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు చెప్పండి. ఇవి చిన్న ప్రొఫైల్, ఇవి చాలా చిన్న ప్రొఫైల్ బట్ చాలా హెవీ వెయిట్ అన్నమాట ఇవి. ఓకే, అండ్ దీస్ ఆర్ మేడ్ ఆఫ్ సమ్ లెడ్ టైటానియం, ఐ గెస్ టైటానియం మెటల్ కూడా ఉంటుంది కదా, దాంతో తయారు చేసింది ఇది. అండ్ దీనికి ఏ కంపెనీ ఇప్పుడు ఏం పేరు లేదు. దీస్ ఆర్ ఆల్ ట్రయల్ జిగ్స్ అనమాట. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. బాబు ఇట్రా నన్ను ఒకసారి. అండ్ దిస్ ఈజ్ మై సన్ అండ్ హిస్ నేమ్ ఈస్ నేహాన్ష్. మా బాబు కూడా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు ఇక్కడ నేను కింద వేస్తాను. యూ జస్ట్ చెక్ దట్ ఛానల్ ఆల్సో, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాబు మీరు చెప్పండి ఏమన్నా. మీరు చెప్పండి. నీకు రాదా కామెంటరీ చేయడం రాదా నీకు? ఓకే, బాయ్ థ్యాంక్ యూ బాయ్.